బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నో అలాని కాదు, నాట్ అట్ ఆల్. మీరు అంటే ఎప్పుడు నవ్వుతూ కనపడతారు, బట్ ఏంటంటే ఏది మనసుకి బాధించేసే విధంగా మీరుండరు, అవతల వాళ్ళు కూడా అలా ఉంచరు. నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను మిమ్మల్ని ప్రత్యక్షంగా, మనం ఎప్పుడు కలవనప్పటికీ కూడా, అంటే అంత డీప్ ఫ్రెండ్షిప్ లేకపోయినా మిమ్మల్ని నేను స్టడీ చేసింది ఎక్కడ అంటే చాలా ఇంటర్వ్యూస్ చూశాను. మేము ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని చూశాను. నాకు అనిపించిందంటే యు ఆర్ సో క్యాజువల్. మీ మైండ్, మీ మనసు, మీ మాట ఇవేవి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు యాక్చువల్లీ. అది నేను చూసింది. ఈయన అడిగారు, నేను చెప్పేస్తాను, నా పని అయిపోయింది అక్కడికి, అంతే తప్ప దీన్ని వీళ్ళు ఇలా అడిగారా, నేను ఇలా చెప్పానా, దీన్ని మనసు మీద తీసుకున్నావా, ఇవన్నీ మీరు ఉండదు. అంటే అండి నాకు దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఏదంటే అది సిచ్యువేషన్ చూసుకుని ఏదో జోక్ వేసేస్తా, కౌంటర్ వస్తుంది అనుకుంటే ఆగను. అది ఏంటంటే మీ మీద కౌంటర్ వేసింది అక్కడ నలుగురు ఉన్నప్పుడు వాళ్ళకి కామెడీగా ఉంటుంది, వాళ్ళు నవ్వుతారు, నవ్వినప్పుడు మీరు హర్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. నేను అసలు ఆ మాట ఎందుకన్నాను మిమ్మల్ని, మీరు హర్ట్ అవుతారని కూడా ఆలోచించను. నాకు వెరీ వెరీ బ్యాడ్ అది ఒకటి ఉంది, ఇదివరకు ఉండింది, ఇప్పుడు లేదు. నాకు ఏంటంటే వాళ్ళు నలుగురు నవ్వటం కోసం ఒకళ్ళు ఎందుకు హర్ట్ చేయాలి. ఇక్కడ కామెడీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టైమింగ్లోనే ఒకరిని ఎదవం చేస్తేనే మిగిలిన నవ్వుతారు. ఎగ్జాక్ట్లీ. నన్ను నేను ఎదవం చేసుకోవడానికి కూడా రెడీ, అవతల నవ్వటం కోసం, కానీ అవతలని ఎదవం చేయకూడదు కదా. దానివల్ల చాలాసార్లు ప్రాబ్లం వచ్చింది నాకు. సరదాగా ఏదో అని ఆ తర్వాత ఆడితో నా అవసరం ఉంటే ఆడు నన్ను అవాయిడ్ చేసి చాలా జరిగింది. కొంతమంది ఫ్రెండ్షిప్లు కూడా పోయినాయి అనుకోండి. నేను తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే దీనివల్ల వస్తాను, దీనివల్ల ఏం అవసరం లేదు, అలా అని నేనేం మానలేదనుకోండి. లేదు, నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మనిషికి మన మాట ద్వారా కానీ మన చేత ద్వారా కానీ అవతల వాళ్ళు మనతో పాటు ఉన్న రిలేషన్ని కట్ చేసుకోవడము, లేదంటే మనతో మాట్లాడకుండా ఉండడము, ఆ ఇంటిమసీ మన మీద చూపించకపోవడం వల్ల డెఫినెట్గా కొంత కాకపోతే కొంతైనా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది. దానిలోంచి ఒక మార్పు వస్తుందేమో అనేది నేను అనుకుంటున్నాను. ఐ డ్రీమ్స్లో భక్తి ఛానల్ పర్సనల్ డెవలప్మెంట్ ఛానల్ పెట్టారు. మీకు ఎలా అర్థమైందా? మన ఇద్దరం అలా వెళ్ళిపోతున్నాం. లేదు లేదు, మళ్ళీ వెనక్కి వస్తాను. అవును, మీ నాన్నగారి విషయంలో అంటే సర్జరీ చేస్తే ఏమి ఇంటర్నల్ బ్లీడ్ అయిన దానికి ఏమి కాదన్నారు? బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడ్ అయ్యాకండి అవన్నీ దెబ్బతినేస్తాయి. బ్లీడింగ్ రాకూడదు కదా సిస్టంలోకి, వైరస్ ఎంటర్ అయినట్టుగా అక్కడ బ్లడ్ బ్లీడ్ అయిపోతే వాటి పని అవి చేయలేవు కదా. ఓకే, మాట పడిపోతుంది, చూపు పోతుందని చెప్పారు అన్నీ. ఇంకా అంటే ఆ స్టేజ్లో ఉన్న బెడ్ మీరు ఆర్గాన్స్ అని డొనేట్ చేశారా? లేదు, తనకి షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి, సో ఐ ప్రాబ్లం కూడా ఉంది, అందుకని. సో ప్రజెంట్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు? ముద్ర అని అదే ఇంకా టైటిల్ అది మారుస్తారేమో. నిఖిల్ సినిమా ఒకటి చేస్తున్నానండి, సర్వానంద్ సుధీర్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను, సమంత గారి సినిమా ఒకటి చేస్తున్నాను, బేబీ, ఇంకో చిన్న సినిమా ఒకటి చేస్తున్నాను, అందరూ కొత్త. నిఖిల్ ఇన్ని రోజులు అతను ఇన్ని అవర్స్ ఇన్ని గంటలు ఫుట్పాత్ మీద ఉన్నాడు, ఫుడ్ కూడా లేదు అని చెప్పి. నిఖిల్ కాదు, రాజ్ తరుణ్. ఓకే, మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను, పేరు కరెక్ట్ గుర్తులేదు, నాకు కంటెంట్ గుర్తుంది మైండ్లో. అబ్బాయి చాలా స్ట్రగుల్ అయ్యాడని చెప్పి మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. ఏంటి అబ్బాయి మీకు ఏమన్నా తెలుసున్నా? అది ఎమోషనల్ కాదు, అది ఏమైందంటే నేను ఐ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా వాటర్ లైట్ ఎక్కువైతే గ్లిటర్ అయిపోతుంది నా ఐస్. రైట్ రైట్ రైట్. నేను అది చెప్పినప్పుడు అది ఫీల్ అయ్యాను నేను, కానీ నాకేం ఎదురాల. నేను ఇది ఎక్కువ ఇలా అన్నా, అక్కడ కట్ చేశారు అది. అది మీ జిమ్కే మరి నాకేనా ఇప్పుడు అది? మాకేనా? అందరూ ఒకటేనా? మనందరం ఒకటే కదా. సరిపోయింది. మీరు రాజ్ తరుణ్ గురించి చెప్పుకుంటా, కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని రాజేంద్ర. అవును, ఎమోషనల్ అయిన రాజేంద్ర ఇస్తే అంటే మీ ఇద్దరికన్నా ఫ్రెండ్షిప్ ఉందా ఏంటి అని? మా మదర్ చూసి ఉంటుందేమో, కానీ నేను ఆడటం మా ఆడైతే చూడలేదు ఇప్పుడు దాకా. ఎప్పుడైనా ఆడవరా అంటాను. సో మీ ఆవిడ మిమ్మల్ని ఏడిపించలేదు అయితే? ఏం చేసినా ఆడవం కదా. మా ఫాదర్ అప్పుడు కూడా మా మదర్కి చెప్పా, ఏడుస్తా ఉంటే మా ఫాదర్ని తీసుకొచ్చారు, స్నానం చేపిస్తారు కదా, శ్మశానం తీసుకెళ్ళి ముందు. మా ఇంటికి మా ఊళ్ళో బేరాన్ని ఉండగా మా ఫాదర్ ఒక గుడి కట్టించారు, అందులో మూల విగ్రహం లక్ష్మీదేవి అనమాట. ఎవ్రీ లక్షవారం నైట్ తీసుకొచ్చి మా ఇంటికి
పెడితే నేను మార్నింగ్ విగ్రహానికి చింతపండు అవి పెట్టి స్నానం చేసి బ్రాస్తాను. ఇస్తే మా మదర్ దాన్ని చీరగట్టి వస్తే పంతులు గారు వచ్చి పట్టుకెళ్ళి మళ్ళీ గుడిలో పెట్టేవారు. ఓకే, అది ఎవ్రీ వీక్ జరిగేది. ఓకే. దీవెనలోనండి. ఇప్పుడు ఇప్పుడు మరి మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? ఎవరు చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది, అది గవర్నమెంట్ తీసుకుందని గుడి. ఓకే. మా ఫాదర్ అలా కూర్చోబెట్టి స్నానం చేస్తుంది. మా మదర్ అంటే చాలా ఇది అంటే నేను మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పా, నా చిన్నప్పుడు మన ఇంటికి విగ్రహం వచ్చినప్పుడు స్నానం చేస్తే నువ్వు అలంకరించి పంపించావు కదా, ఇప్పుడు ఒక విగ్రహం వచ్చింది స్నానం చేపిస్తున్నారు, అలంకరించి పంపుదాం. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఆధ్యాత్మికంగా నువ్వు తీసుకెళ్ళావు కదా, ఎన్నో చెప్పావు. ఇటువంటి సిచ్యువేషన్ ఉందే మన చుట్టాలకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఎన్నో మాట్లాడావు. అవన్నీ సొల్లు కవర్లని నువ్వు ఏడిస్తే నేను అనుకుంటా, ఏడుస్తావా అని అడిగితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆడాల. ఆ రోజు నేను అది బాగా ఫీల్ అయ్యా మా మదర్ విషయం. మీకెందుకు వచ్చేస్తుంది? నేను నాకు ఎవరైనా ఏదైనా చెప్తుంటే నా కళ్ళ ముందు పిక్చరైజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ సెన్సిటివ్. నాకు ఈ లైట్లకి వాటర్ వచ్చిన తుడుచుకోవట్లేదు, మళ్ళీ కట్ చేసి నేను అలాంటి బెటర్, మీకు సమస్య లేదు. మీరు పెట్టుకోండి, మీకు వస్తుంది. లేదు లేదు పర్లేదు, కాసేపు ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది. ఇది టాటూ ఏదో వేయించినట్టున్నారు చేతికి. ఇది హూ యామ్ ఐ అని రావణ మహర్షి గారు నేనెవడిని అని. ఇదేంటంటే అండి, ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది, పోనీ నాకు మందు కొట్టాలనిపించింది. మందు కొట్టాలని ఎవరికి అనిపించింది? నాకు అనిపించింది. మరి నేను ఎవడిని అంటే ఇందాక మనం ఆడుకున్నాం కదా ఒక ప్రాసెస్లో. నేనంటే ఈ బాడీ, నేనంటే రాజరేంద్ర. అందరూ అడుగుతారు హూయామే అంటారా, నువ్వు రాజరేంద్ర కదా అని. కరెక్టరా, అది పేరు మర్చిపోతానేమో అని ముందు ఇలా చేసుకున్నాను. అంటే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేని వాడికి, అసలు విషయం తెలియని వాళ్ళతో డిస్కస్ చేస్తాయండి అనవసరం. బూడిదలో పోసిన పని నాలాంటి వాడు ముందు కర్ణాటక సంగీతం మిమ్మల్ని మరీ అలా తీసి పడేయకండి, ఎందుకంటే మీరు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఎంత జ్ఞానం ఉంటుంది. కర్ణాటక సంగీతం మీద అసలు జ్ఞానం లేదు. లేదులేండి, కానీ దాన్ని విని బాగుంది బాగాలేదు ఇంత బాగా పాడారని అప్రిషియేట్ చేయగలిగే ఒక మంచి సరే నేనే కూడా దగ్గరికి ఒప్పుకోండి అలా. మరి నేను ఒప్పుకోను. నేనేవాడు అంటే ఇప్పుడు ఏదన్నా అనిపించింది, అది తప్పు రేటు మనకు అర్థమవుతుంది కదా, దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా లేకపోతే విపరీతంగా బాహ్య ప్రపంచం అంటే కళ్ళు, మనం ఉన్నాకనే ప్రపంచం ఉందండి. మనం కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం లేదు, మనం పోతే ఈ ప్రపంచం లేదు, మనం పుట్టకపోయినా ఈ ప్రపంచం లేదు. సో ఏదైతే సోర్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, కరెంట్ అందరిలో ఇది అన్నట్లు ఎలా ఉంటుంది మనలో, ఆ సోర్స్లోకి వెనక్కి వెళ్ళాలి. థాట్ ప్రాసెస్ మన లెగ్గానే అండి. నేను రాజారాజేంద్ర అన్న కాడి నుంచి బయటకు వస్తుంది. మనలో ఆత్మ అంటారు అనుకోండి, ఆత్మ నుంచి ఒక థాట్ బయటకు వస్తుంది. థాటే మనకు మెలుగు తెస్తుంది. మెలుగు రావటంలో థాట్ వస్తుంది. థాట్ రాగానే ఫస్ట్ నేను రాజారాజేంద్ర అనుకుంటాం కదా, ఆ ఫస్ట్ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నేనెవరు? ఆ నేను ఆత్మ గురించి చెప్పిన. నేను అంటే ఇక్కడ రమణ మహర్షి గారి ఉద్దేశంలో ఆత్మనండి. ఆ నేనెవరు అన్న ఒక్క క్వశ్చన్తో టోటల్గా ఇది కట్ అయిపోద్దండి. ఏదైతే సోర్స్ ఉందో అక్కడికి క్వశ్చన్, ఇది నేను అన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఉంటే ఇలా చూసుకుంటే టక్కున ఇది ఎక్కడో కొన్ని వేల మైళ్ళ అవతల ఉంటుందండి థాట్. అంటే మనసునే థాట్ అన్న మనసునే ఒకటి, దాన్ని యాజ్ ఇట్ ఈస్ పొజిషన్ తేటానికి ఇది ఒక మంత్రం అనమాట. ఫియామై. వెంకటేష్ బాబు గారికి మీకు ఎస్పెషల్లీ ఈ రమణ మహర్షి ఇష్యూలో ఎలా ఎంత క్లోజ్ అయ్యారు మీరు? యాక్చువల్లీ కాదండి, మామూలుగా వెంకటేష్ బాబు నాకు ఫస్ట్ నుంచి తెలుసు కదా, నేను ఎప్పటి నుంచో సినిమాలు చేస్తాను. అది ఇంతకుముందు ఎప్పుడు ఆ డిస్కషన్ ఉండేది కాదు. ఆయన ఆఫీస్లో చాలా పెద్ద ఫోటో ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఏ ఇంట్రెస్టో అది మాట్లాడితే బాగుంటుంది కదా. ఆయన ఎప్పుడు అదే దీంట్లో ఉంటారు. ఇప్పుడు నేనే డేట్లు చూస్తున్నాను, ఎప్పుడన్నా పిలిస్తే సినిమా గురించి 2 నిమిషాలు మాడతారు. అది ఆ సినిమా నెక్స్ట్ మనం అనుకుంటున్నాం, కథ ఏదో సెట్ చేసి అది అయితే బాగుంటుంది, అంతే ఉంటుంది. ఆ తర్వాత నుంచి 1 అవర్ 2 అవర్స్ ఇంకా ఆయన అందులోనే ఉంటారు. నేనంటే నాకన్నా చాలామంది కన్నా, చాలామంది పెద్ద పెద్ద స్వామీజీల కన్నా బాబు చాలా ఎక్కువ ఇదిలో ఉంటారు.
ఆయన ఎప్పుడు అనిపించినా అప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిపోతారు. మీకు రమణ అన్న పేరు కనుక మీరు ఆయన దగ్గర ఎత్తండి కళ్ళు గ్లిటర్ అయిపోతాయి ఆయనకి. ఆయనకి అంత బ్లిస్ వచ్చేస్తుంది అనమాట, ఓకే. విపరీతమైన ఆనందం వచ్చేసి లోపల నుంచి. అది చూసి నేను ఎమోషన్ అవుతుంటా. ఒక్క విషయంలోనే ఆయన చూస్తే ఎమోషన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పుట్టినగా నుంచి మనం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. ఫస్ట్లో నేను అందరూ నన్ను గుర్తుపడితే బాగుండు, ఈ రాజరాజు ఓ సినిమా చేయగానే ఎవడో గుర్తుపడట్లేదని ఫీలింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎవడన్నా ఆటోగ్రాఫ్ అడిగితే బాగుండు అనిపిస్తుంది. ఇచ్చాక పాపులారిటీ వచ్చాక ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రైవసీ పోద్ది. ఈడెవడో నన్ను గుర్తుపడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇది ఒక ప్రాసెస్ అండి. ఒకటి అయ్యాక ఇంకోటి అలా జరుగుతూ ఉంటుంది. అలాగా ఇది ఇప్పుడు అంతా అయిపోయిందండి, పాపులారిటీ చాలా పెద్ద స్టార్ అయిపోయాము. ఇంకా బయటికి వెళ్ళాలంటే కుదరట్లే. ఆ సిచ్యువేషన్ ఎక్కడికో ఫారెన్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడో తిరగాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లోనే కదా మీరు మొన్న ఒకసారి రజనీకాంత్ గారు ఎక్కడో మిమ్మల్ని కలిస్తే, అంటే మీరందరూ ఒక ఏరియాలో నేను కాదండి, నేను సునీల్ రవితేజ ఒక రెస్టారెంట్లో కూర్చున్నాం. ఓకే. రజనీకాంత్ అడుగు అన్నాను నేను, ఎక్కడ ఫారెన్లో. ఓకే. ఇక్కడ ఇలా చూస్తే వెనకాల నుంచి ఉన్నారు ఆయన, ఇలా తిరిగితే ఆయనే. అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. ఆయన వచ్చిందే ఎవడో డిస్టర్బ్ చేయకూడదని. ఇప్పుడు మనం వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయడానికి వదిలేద్దాం అన్న. ఆయన కలవాలా, వెళ్ళిపోయారు. ఓకే.